అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. అత్యాధునిక టెక్నాలజీతో ఎన్నో రకాల వైరస్లు దరిచేరలేని విధంగా రైతులకు నాణ్యమైన దిగుబడిని అందించే టిష్యూ కల్చర్ అరటి పిలకలను ఉత్పత్తి చేసి అతి తక్కువ ధరకే అందిస్తూ రైతులను అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా అడుగులు వేయిస్తున్న VKNL బయోటెక్నాలజీ అధినేత దేశు కృష్ణారెడ్డి. వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవరాజపురం నందు VKNL బయోటెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేసి కాలానికి అనుగుణంగా ఎటువంటి వైరస్లు దరిచేరలేని విధంగా రైతులకు మంచి దిగుబడిని అందించే నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కలను ఉత్పత్తి చేసి అనంతరాజంపేట సమీపంలోని తూర్పుపల్లి గ్రామంలో సుమారు 10 ఎకరాల స్థలంలో నర్సరీ ఏర్పాటు చేసి వీరి సంస్థ ద్వారా 200 మందికి జీవనోపాధి కల్పిస్తూ నాణ్యమైన కోకో పిట్ను ఉపయోగించి రైతులకు అధిక దిగుబడిని అందించే పలు రకాల టిష్యూ కల్చర్ అరటి పిలకలను పెంచి 3 నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉచిత డెలివరీ చేస్తున్నారు VKNL బయోటెక్నాలజీ వారు. వీరు అందిస్తున్న టిష్యూ కల్చర్ అరటి పిలకలకు మంచి పేరు ప్రతిష్టలు రావడంతో జిల్లాలను దాటి అంతర్రాష్ట్రాలకే కాక దేశ విదేశాలకు తరలి వెళుతున్నాయి వీరు అందిస్తున్న టిష్యూ కల్చర్ అరటి మొక్కలు. అత్యాధునిక టెక్నాలజీతో ఉత్పత్తి చేసిన నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కలను అందిస్తూ రైతులకు వ్యవసాయ పరంగా ఆధునిక సలహాలు సూచనలు అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తూ అంచెలంచెలుగా ముందుకు దూసుకు వెళుతున్న దేశు కృష్ణారెడ్డి స్థాపించిన VKNL బయోటెక్నాలజీ ద్వారా ఉత్పత్తి అవుతున్న టిష్యూ కల్చర్ అరటి పిలకల ఉత్పత్తి వాటి అభివృద్ధి విధానాలను వీక్షించి తదుపరి వారు మన VDS 777 తెలుగు న్యూస్ కు ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం.